తెలుగు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతుంది. బారాషాహి దర్గా స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ మనం భక్తులు ఒకసారి చూడొచ్చు ఆ విజువల్స్ లో. ఈ స్వర్ణాల చెరువు వద్ద కొన్ని లక్షల మంది భక్తులు చేరుకొని ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులు చేరుకొని తమ కోరిన కోరికల రొట్టెలు మార్చుకునే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాను. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము బెంగళూరు నుంచి అండి. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగలో పాల్గొంటారమ్మా వచ్చి ఇక్కడ? మేము ఇది ఫస్ట్ టైం రావడం, మా ఫ్రెండ్ చెప్పారు, వాళ్ళు ఫాలో అవుతుంటే మేము ఈసారి ట్రై చేద్దామని వచ్చామండి. ఏమని చెప్పారమ్మా మీ ఫ్రెండ్ మీకు? 4 years నుంచి అనుకున్న జరుగుతోంది, వాళ్ళు కంటిన్యూస్గా వస్తున్నారు, వాళ్ళు అనుకున్న జరుగుతుందనే నమ్మకంతో మేము వచ్చాము. అంటే ఈరోజు మీరు మొదటిసారి బెంగళూరు నుంచి ఇక్కడ నెల్లూరుకి వచ్చారు ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగకి. ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? మేము దన రొట్టె పట్టుకున్నామండి. ఫస్ట్ టైం వచ్చాము, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ, ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ అట్మాస్ఫియర్? అందరూ ఒక హోప్ అండ్ ట్రస్ట్తో వచ్చారు. మేబీ దట్ హెల్ప్స్ అవుట్. ఈ వాతావరణం కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? చెన్నై నుంచి వస్తున్నామండి. ఫస్ట్ టైం వస్తున్నాము, ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎలా ఉందమ్మా ఇక్కడ దర్గా వద్ద మీరు వచ్చారు, ఇక్కడ రొట్టెలు పట్టుకున్నారా? ఇంకా లేదు, మేమే ఇచ్చాము, తీసుకోవాలి. అంటే ఏ రొట్టె తీసుకోవాలని వచ్చారమ్మా? ఆరోగ్య రొట్టె తీసుకోవాలి, ఇల్లు రొట్టె తీసుకోవాలి, సౌభాగ్య రొట్టె, ఈ 3. అంటే మీరు తెలుగు వారే లేకపోతే చెన్నైలో అక్కడ స్థిరపడ్డారా? చెన్నైలో వర్క్ చేస్తున్నాము. మామూలుగా మీరు ఉండేది ఎక్కడమ్మా? విజయవాడ, వీళ్ళకి అందుకూరు. చెన్నైలో జాబ్ చేస్తున్నాము. మాకు తెలుసు ఇక్కడ ఇట్లా జరుగుతుందని, అందుకని వచ్చాము అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? హైదరాబాద్ అండి, మాది హైదరాబాద్ నుండి వస్తున్నాము. అండ్ నేను ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను విజిట్ చేయడము. అండ్ నాకు ఉద్యోగం రొట్టె దొరికింది. మాకు దొరకడం కూడా 1.5 hour పట్టింది. అంటే తెలంగాణ నుంచి వస్తున్నారు అంటే ఎవరైనా చెప్పారమ్మా మీకు ఈ రొట్టెల పండుగ గురించి, లేదంటే ఏమైనా న్యూస్లో ఏమైనా చూసారా? లేదు, న్యూస్లో కూడా చాలా చూసాను. అండ్ మా వదిన కూడా తీసుకోవడం జరిగిందనమాట. 1 year నుండి మా వదిన కొడుకు సఫర్ అవుతుంటే తనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. సో రిజల్ట్ వచ్చింది కాబట్టి మాకు కూడా రికమెండ్ చేశారు. నేను కూడా 2 months నుండి సఫర్ అవుతున్నాను. సో నమ్మకం ఉంది మాకు బారాషాహి బాబా మీద. సో ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నెల్లూరు అండి అది. గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ దర్గాకి? ఒక 3-4 years నుంచి వస్తున్నాను. 3-4 years నుంచి వస్తున్నాను. అంటే ఈసారి వచ్చారు, ఏ రొట్టె పట్టుకున్నారమ్మా ఇక్కడ? ఇంకా ఇప్పుడే వచ్చాను, ఉద్యోగం రొట్టె కోసం ట్రై చేస్తున్నా. అంటే 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. గతంలో ఏ రొట్టె పట్టుకున్నారో, మీరు కోరిన కోరికలు నెరవేరాయా? పిల్లల రొట్టె కోసం అనేసి స్టార్ట్ చేశాను. అప్పుడు నెక్స్ట్ ఇయరే బాబు పుట్టాడు. ఆ తర్వాత నేను కూడా 3 years కంటిన్యూస్గా పిల్లల రొట్టె వదిలాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తారు? చెన్నై నుంచి వస్తున్నామండి. చెన్నై నుంచి వస్తున్నాం. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? ఒక 4-5 ఏళ్ళ నుంచి వస్తున్నాం. పోయినసారి ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? పోయినసారి ఇల్లు రొట్టె తీసుకున్నాము, ప్రమోషన్ రొట్టె తీసుకున్నాము. ఈసారి జరిగాయి, వచ్చి తిరిగి ఇచ్చేసామండి. అంటే ఈసారి ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? సంతాన రొట్టె తీసుకున్నాం. అంటే ఎలా అమ్మా, మీరు చెన్నై నుంచి అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చారు, ఈ దర్గా మీద కావచ్చు, రొట్టెల పండుగ మీద కావచ్చు, ఎలాంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయమ్మా మీకు? మాకు కొన్నేళ్ల నుంచి వీటి మీద చాలా నమ్మకం ఉందండి. మేము ఎప్పుడు వచ్చినా మాకు అది జరిగే తిరుగుతున్నాయి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు, ఇవన్నీ కూడా అందరికీ చూస్తున్నాము, అందరికీ జరిగాయి. మాకు కొన్నేళ్ల నుంచి ఇది గట్టి నమ్మకంగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పండి తల్లి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము వైజాగ్ నుంచి వస్తున్నాం. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈ రొట్టెల పండుగకి? మేము ఫస్ట్ టైం వైజాగ్ లాస్ట్ ఇయర్ వచ్చాము. ఉద్యోగ రొట్టె కోసం వచ్చాము. నా కోరిక తీరింది, అందుకని ఇవ్వడానికి మళ్ళీ వచ్చాము. పోయినసారి ఆ కోరిక నెరవేరింది, ఈసారి ఏమైనా రొట్టె పట్టుకున్నారా? ఈసారి ఏం పట్టుకోలేదు, అంతా అయిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ, నా కోరిక తీరింది, నాకు ఉద్యోగం వచ్చింది, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి ఇక్కడికి రాగానే. సో మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? వైజాగ్ నుంచి వచ్చామండి. మా బాబుకి జాబ్ కోసం ఏంటి, నెక్స్ట్ ఆరోగ్యం కోసం కూడా అందుకున్నానండి. పాప కోసం కూడా వచ్చాను, ఉద్యోగం రొట్టె అందుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు వదలటానికి వచ్చాను, కోరిక నెరవేరింది కాబట్టి. దర్గా మహిమ అనేది చాలా ఉన్నతమైంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కాబట్టి వైజాగ్ నుంచి వచ్చి అందుకోవడం అయింది, తీర్చుకోవడం కూడా అయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నెల్లూరేనండి, ముల్లపేట. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈ రొట్టెల పండుగకి? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, అప్రాక్సిమేట్లీ ఒక 18 years నుంచి. యా.
అంటే ఈసారి వచ్చారు అంటే గతంలో ఏ రొట్టె పట్టుకున్నారు, ఈసారి ఈ రోజు ఇక్కడ సొందల చెరువు ఈ సంవత్సరం ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? ప్రతి ఇయర్ చదువు రొట్టి, భాగ్య రొట్టి, వ్యాపారం రొట్టి తీసుకుని వదులుతాము. ఇయర్ జాబ్ రొట్టి కోసం ట్రై చేస్తున్నాం. యా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్ నుంచి. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగకి వస్తున్నారమ్మా? మేము ఇదే ఫస్ట్ టైం రావడము. చాలా సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, నేనైతే ఫస్ట్ టైం రావడం. ఇప్పుడే వచ్చాను. గతం నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి మీ అమ్మగారు వస్తున్నారు, మీ అమ్మగారితో చెప్తే మీరు వచ్చారు. ఈరోజు ఏ రొట్టె పట్టుకున్నారమ్మా ఇప్పుడు? మేము జాబ్ రొట్టె, వ్యాపార రొట్టె పట్టుకున్నాం, పిల్లలకు చదువు రొట్టె, 3 రొట్టెలు పట్టుకున్నాం. అంటే ఇక్కడ దర్గా మీద మీకు ఎలాంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయమ్మా? నమ్మకం. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మా తల్లి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము చిలకలూరిపేట పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళతో పాటు వస్తున్నాం. 15 ఇయర్స్ నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడికి రావడం. అలాగే మాకు అన్నీ జరిగాయి, దానివల్ల మేము వచ్చి ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే మీకు గతంలో ఎలాంటి కోరికలు నెరవేరాయమ్మా మీకు ఈ దర్గా సంబంధించిన? ఇక్కడ స్వర్ణాల చెరువులో మీరు ఏ రొట్టెలు పట్టుకున్నారు, ఏ కోరికలు నెరవేరాయి మీ? ఎడ్యుకేషన్ది బాగా జరిగింది, మాకు జాబ్స్ కూడా వచ్చాయి, జాబ్స్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు అవే వదిలిపెట్టి మళ్ళీ మా పిల్లలకి కూడా చదువు రొట్టెలు అని చెప్పి మా పిల్లల్ని కూడా తీసుకొస్తున్నాం. మేము ఇక్కడికి తీసుకొచ్చాము ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి. మా చిన్న పిల్లలప్పటి నుంచి మా పేరెంట్స్ వచ్చారు, ఇప్పుడు వాళ్ళతో పాటు మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరే అండి, నెల్లూరు నుంచే వస్తున్నాను. లాస్ట్ టైం డబ్బు రొట్టె వదిలినాను, మళ్ళీ ఈసారి ఆరోగ్య రొట్టె తీసుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఏమీ లేవు, ఇప్పుడు ఆరోగ్య క్యాంప్ అయితే ఏమి, పోలీసు బలగం అయితే ఏమి, కానీ చాలా బాగా చేశారు. ఈసారి నెల్లూరు జిల్లా జనాలు విపరీతంగా తరలి వచ్చారు, కానీ అందరూ చాలా కంఫర్ట్గా దర్గాకి అయితే రావడం జరుగుతుంది. కోరికలు అలాగే నెరవేరుతున్నాయి. ఈ దర్గాకు వచ్చి ఈ రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవటము, ఈ కోరికలు నెరవేరటం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మేము నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ నెరవేరాక నమ్మవలసి వచ్చింది. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ రొట్టె వదలడం స్టార్ట్ చేశాను, అన్నీ జరగడం మొదలుపెట్టాయి. థ్యాంక్స్ ఫర్ నెల్లూరు పోలీస్ వర్గానికి, ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. సో ఆరోగ్యం అయితే క్యాంప్స్ అయితే కానీ, ఎక్కడ చిన్నపిల్లలకి అలర్ట్స్ అయితే ఏమి కానీ ఎవ్రీ సెకండ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ దట్ పోలీస్ టీమ్. కుల మతాలకు అతీతంగా మత సామ్రాజ్యానికి వేదికగా లక్షలాది మంది భక్తులు చేరుకొని జరిగే భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ అయితే ఘనంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి భక్తులు భారీ ఎత్తున అయితే దర్గా ప్రాంగణంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద అయితే చేరుకొని తమ కోరికల రొట్టెలు మార్చుకునే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి రొట్టె కావచ్చు, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, ఇల్లు రొట్టె అని చెప్పి అనేక రకాల రొట్టెలు తమ భక్తి విశ్వాసాలతో ఇక్కడ మార్చుకొని తమ గమ్యాలకు అయితే వెళ్తుంటారు. ఇక్కడ మతంతో పని లేకుండా, కులంతో పని లేకుండా ప్రతి ఒక్కరూ మత సామ్రాజ్యానికి వేదికగా ప్రతి ఏటా ఈ పండుగ అయితే నెల్లూరు జిల్లాలో ఉండే భారత్ షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తుంది మా ఛానల్. చూస్తుండండి టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.